ఏపీలో మళ్లీ కరోనా కలవరపెడుతుంది. విశాఖపట్నంలో తొలి కేసు నమోదైంది. మద్దలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొన్న ఉదయం ఆమె చలిజ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్-19 గా నిర్ధారణ అయింది. ఆరోగ్య శాఖ అధికారులు కేజీహెచ్ లో మరోసారి శాంపిల్ ను పరీక్షించగా అది కూడా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఆ వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దలపాలెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి కేజీహెచ్ కు పంపించారు. కేజీహెచ్ లో మరోసారి శాంపిల్ ను పరీక్షించగా అది కూడా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఆ వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దలపాలెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి కేజీహెచ్ కు పంపించారు.